అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రివ్యూస్ రాజు ప్రవీణ్ ఛానల్. ఈ వీడియోలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అప్కమింగ్ ప్రాజెక్ట్ హరిహర వీరమల్లు మూవీ గురించి కొన్ని ట్రైలర్స్ డీటెయిల్స్ ఏవైతే రిలీజ్ అయ్యాయో వాటి గురించి నా రివ్యూ చెప్పాలనుకుంటున్నాను. సో ఈ మూవీ వివరాల్లోకి వెళ్తే ద ఓల్డ్ మూవీస్ చాలా వరకు ప్రొడ్యూస్ చేసిన అండ్ డైలాగ్స్ రైటర్ మనకి చాలా వెల్ నోన్ పర్సన్ ఏఎం రత్నం గారి ప్రొడక్షన్ లో అండ్ క్రిష్ గారి డైరెక్షన్ లో ఎంఎం కీరవాణి గారి సంగీతంలో ఈ మూవీ వస్తుంది. సో ఈ మూవీ ఇప్పటి వరకు రిలీజ్ చేసిన ఈ టీజర్ కానివ్వండి, ఒక 2 వీడియోస్ రిలీజ్ అయి ఉన్నాయి. సో ఈ 2 వీడియోస్ విజువల్స్ చూస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇంతకు ముందు చేయని జోనర్ ని ఇప్పుడు ఈ మూవీలో చూపించబోతున్నారు అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే ఫస్ట్ వీడియోలో కానివ్వండి, సెకండ్ వీడియోలో కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారికి యూజ్ చేసిన కాస్ట్యూమ్స్ కానివ్వండి, ఆ డ్రెస్సింగ్ స్టైల్ ఇప్పటి వరకు యూజ్ చేయలేదు. ఒక యాన్సియంట్ డేస్ లో ఒక కింగ్స్ ఇలా ఉన్న డేస్ లో రాజుల కాలం నాటి డ్రెస్సింగ్ ఎలా ఉంటుందో అలాంటి డ్రెస్సింగ్ ఈ మూవీలో యూజ్ చేయడం జరిగింది. అది చాలా చాలా బాగుందండి. అండ్ ఈ మూవీ వివరాల్లోకి వెళ్తే ట్రైలర్ ప్రకారం, ఆ టీజర్ ఏదైతే రిలీజ్ చేశారో దాని ప్రకారం ఒక ప్రాంతం ఉంటుంది. సో బతకడానికి ఒక చిన్న ఆశ కూడా మిగలని ఒక ప్రాంతంలో ఆ ప్రజలు కష్టపడి ఏదైతే వాళ్ళు పండిస్తారో లేకపోతే సంపాదిస్తుంటారో ఆ సంపదని, ఆ పంటని దోచుకునే రాజులు, ఆ రాజుల నుంచి దోచుకునే ఈ దొరలు కానివ్వండి, ఆ దొరల నుంచి ఇంకా పైన ఎవరైతే ఆ గవర్నమెంట్ రూల్ చేసే వాళ్ళు దొరలు ఉంటారో, నైజాం దొరలు, మొఘల్ చక్రవర్తులు ఎవరైతే ఉంటారో, అంటే ఈ మూవీ బ్యాక్ డ్రాప్ వచ్చేసి కొంచెం ఓల్డ్ డేస్, ఈ మొఘల్స్ పరిపాలించిన ఆ టైం నుంచి ఈ స్టోరీని చూపిస్తున్నట్లు నాకైతే అనిపించింది. సో ఈ హోప్ లేనటువంటి ఆ ప్రాంతంలో ఈ జనాల మధ్యన ఏవైతే ఈ కష్టాలు ఉన్నాయో, ఆ పరిస్థితులు ఉన్నాయో, ఆ పరిస్థితుల నుండి ఈ పేద ప్రజల్ని ఈ దొరల నుండి, నైజాం రాజుల నుంచి, లేకపోతే ఈ గవర్నమెంట్ ఎవరైతే తొక్కి అణచివేసి ఇలా ఆ ప్రజల్ని దోచుకుంటున్నారో వాళ్ళ నుంచి కాపాడడానికి ఒక శక్తి లాగా, ఒక పవర్ లాగా వచ్చే ఆ వ్యక్తి రోల్లో, ఆ హీరో రోల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్నారు అనేది ఆ డీటెయిల్స్ నుంచి అయితే అనిపించింది. సో ఈ టీజర్ కి థంబ్నెయిల్ లో చూస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈ ఆపోజిట్ లో ఒక వోల్ఫ్ ఇమేజ్, ఈ ఫేస్ టు ఫేస్ అనే ఆ థంబ్నెయిల్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందండి. మేబీ ఏమైనా సీన్స్ ఉన్నాయా, లేకపోతే జస్ట్ ఆ పవర్ ని కొంచెం ఎలా డిస్క్రైబ్ చేయడానికి అది యూజ్ చేశారని తెలీదు. కానీ ఆ థంబ్నెయిల్ ఏదైతే యూజ్ చేశారో ఆ టీజర్ కి, నేను ఇంతకుముందు చూసింది కొన్ని హాలీవుడ్ మూవీస్ టీజర్స్ కి, ట్రైలర్స్ కి ఆ క్వాలిటీ ఆ క్వాలిటీ రిలేటెడ్ ఇమేజెస్ అట్లా పెడతారండి టీజర్స్ కి, ట్రైలర్స్ కి. నేనైతే ఈ మధ్య తెలుగు మూవీస్ కి అయితే నేను చూడలేదు. చాలా చాలా బాగుంది. అండ్ ఫస్ట్ పార్ట్ అని మెన్షన్ చేస్తున్నారు. మేబీ ఇది మల్టిపుల్ పార్ట్స్ లో మూవీ వచ్చేలా ఉంది. సో స్పిరిట్ వర్సెస్ స్వర్డ్ అని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. సో ఇంకొక డీటెయిల్ నేను అబ్జర్వ్ చేసింది, కొన్ని చిన్న చిన్న డీటెయిల్స్. కొన్ని సీన్లలో పవన్ కళ్యాణ్ గారు గడ్డంతో ఉంటారు, బియర్డ్ తో ఉంటారు. లైక్ కొంచెం ఓల్డ్ డేస్ క్యారెక్టర్ కానివ్వండి, లేకపోతే ఇంకొక డబల్ క్యారెక్టర్ చూపించాలనుకున్నప్పుడు ఆ డిఫరెన్సియేషన్ నేను చెప్తున్నాను. సో కొన్ని సీన్స్ లో గడ్డంతో ఉన్నారు, కొన్ని సీన్స్ గడ్డం లేకుండా క్లీన్ షేవ్తో ఉన్నారు. నా డౌట్ ఏంటంటే మేబీ 2 సినారియోలు ఉన్నాయి. ఒకటి ఫ్లాష్ బ్యాక్ పవన్ కళ్యాణ్ గారి గురించి చూపించేటప్పుడు బియర్డ్ తో చూపించారా, లేకపోతే ఒకవేళ డ్యూయల్ రోల్ ఏమన్నా ఉందా అనే చిన్న థాట్ అయితే నాకు వచ్చింది. మరి చూడాలి, మూవీ ఏదైనా ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ఏదన్నా డీటెయిల్స్ వస్తే తప్ప మనకి చెప్పలేము. అండ్
కీరవాణి గారి బీజిఎం మాత్రం సూపర్ ఉందండి. ఎలివేషన్స్ కి కీరవాణి గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆస్కార్ అవార్డ్ విన్నర్ RRR మూవీకి. సో ఆయన బీజిఎం థియేటర్ లో సీట్స్ కూడా వైబ్రేట్ అయ్యే బీజిఎంస్ ఇస్తారు. సో నేను చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను ఈ మూవీ ట్రైలర్ కోసం కానీ, లేకపోతే ఆ మూవీ నుంచి వచ్చే సాంగ్స్ గురించి కానీ. సో ఈ మూవీలో ఇంకా లాస్ట్ సీన్ ఒక్కటి చిన్న అబ్జర్వేషన్ ఏంటంటే, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ పవన్ కళ్యాణ్ గారిని సరౌండింగ్ చేసినప్పుడు ఆ పెద్ద ఫైట్ ఏదైతే ఉందో, ఆ ఫైట్ తర్వాత అందరినీ చంపేసిన తర్వాత ఓకే, ఒక ఎక్కువ మంది జనాలు గుమిగూడి ఉన్న టైంలో ఓకే, ఒక సింహాసనం వైపు నడుచుకుంటూ పవర్ఫుల్ గా అందరిని చంపేసిన తర్వాత అలా నడుచుకుంటూ వస్తే ఎంత పవర్ఫుల్ గా ఉందో ఆ ఎలివేషన్ ఆ లెవెల్లో ఉందండి. ప్రతి సీన్ లో ప్రతి ఫ్రేమ్ లో చాలా మంది జనాలు ఉన్నారు ప్రతి ఫ్రేమ్ లో. అంటే నాకు అనిపిస్తుంది ఇది కూడా ఒక పాన్ ఇండియా మూవీ లెవెల్లో ఎక్కువ బడ్జెట్ తో, ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ తో మార్కెట్ లోకి వస్తున్న మూవీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాల్సింది ఏం లేదండి. నార్మల్ మూవీ చేస్తేనే అది పాన్ ఇండియా లెవెల్లో ఆడుతుంది. ఆ ఓపెనింగ్స్ కానివ్వండి, ఆ కలెక్షన్స్ కానివ్వండి అలా ఉంటాయి. జస్ట్ యావరేజ్ అయిన ఫ్లాప్ అయినా కూడా ఇంకా సూపర్ డూపర్ హిట్ అయితే ఇంకా కలెక్షన్ సునామీ వస్తుంది. సో ఈ మూవీ కూడా ఈ మిగతా మూవీస్ ఏవైతే యూనిక్ మూవీస్ ఉన్నాయో అంతే పేరు మన తెలుగు ఇండస్ట్రీకి తీసుకురావాలని, హిట్ అవ్వాలని చెప్పి, మంచి డబ్బులు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మూవీ అప్డేట్స్ గురించి నేను కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నానండి. సో లెట్స్ సీ, విల్ వెయిట్ అండ్ సీ. సో మెయిన్లీ కీరవాణి గారి మ్యూజిక్ కోసం ఏదైనా సాంగ్స్ వస్తాయా, లేకపోతే ఏమైనా ట్రైలర్ వస్తే బీజిఎం ఎలా ఉంటుందనే దానికి కొంచెం ఎగ్జైటింగ్ గా ఉన్నాను. సో లెట్స్ సీ. సో ఇంకా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ లో మళ్ళీ మాట్లాడుకుందాము. సో అంటిల్ దెన్, సో లైక్ చేయండి వీడియోని, ఫుల్ గా వాచ్ చేయండి, ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ వీడియోని వాచ్ చేయండి. మీరు షేర్ చేయండి మీ సర్కిల్లో డెఫినెట్ గా, సో దట్ వీడియో స్ప్రెడ్ అవుతుంది అండ్ నాకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది డెఫినెట్ గా. మీకు ఏదైనా నచ్చకపోతే, లేకపోతే ఏదైనా సలహా ఇవ్వాలనుకున్నా కింద కమెంట్ లో మొహమాటం లేకుండా మెన్షన్ చేయండి. సో దట్ ఐ విల్ కన్సిడర్ ఇట్ అండ్ ఐ విల్ ట్రై టు ఇంప్రూవ్ దట్ పాయింట్. సో థ్యాంక్ యూ సో మచ్. చాలా సపోర్ట్ చేస్తున్నారు, ఐ కెన్ ఫీల్ ఇట్. అండ్ ప్లీజ్ కంటిన్యూ టు సపోర్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. జై హింద్.